కొంతమంది పొట్టొచ్చింది, ఇలా ఉన్నారు అలా ఉన్నారు బాడీ షేమింగ్ చేస్తున్నారు ట్రోలర్స్. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే నాకు తెలిసినంత వరకు అన్న మనిషి అన్నవాడికి అప్పటికైనా సరే ఏదో ఒక సిచ్యువేషన్ లో అందరికి వస్తాయి. అలాంటి అంటే నా దృష్టిలో ఒక పవన్ కళ్యాణ్ గారిని కాదు, ఏ హీరోనైనా ఏ రాజకీయ నాయకుడైనా ఎవరినైనా అలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. అది ఇన్ కేస్ మన ఇంట్లో వాళ్ళకి ఉంటది, మన అన్నకు ఉంటది, మన నాన్నకు ఉంటది, సరే మనకే ఉంటది, మనల్ని మనం ఎంత ఫీల్ అవుతాం, వాళ్ళంటే వాళ్ళు అంతే ఫీల్ అవుతారు కదా. అలా అది కరెక్ట్ కాదు బ్రో. అన్న మరి ఒకప్పుడు ఆయనే రాళ్ళని పొట్ట మీద పెట్టుకుంటూ తెచ్చుకున్న రోజులు అవన్నీ ఉన్నాయి, మరి అవన్నీ గుర్తుపెట్టుకోలేదు అన్నా. ఇప్పుడు మీ నాన్న చిన్నప్పుడు ఎట్లా ఉన్నాడు అన్నా, ఇప్పుడు నీ వయసు ఎంత, ఇప్పుడు ఆయన ఎట్టున్నాడు, ఏజ్ ని బట్టి ఉంటది అన్న. ఇప్పుడు మనం ఆ ఏజ్ లో ఆయన ఎక్కించుకోలేడుగా. అదన్నా. సో కొడితే గోడ పగిలిపోయేది మన కళ్యాణ్ గారు చూసాం మనం. సో ఇలాంటి మాట్లాడడం కరెక్టేనా అన్నా? ఇప్పుడు నువ్వు ఎంగేజ్ లో ఉన్నావు, నువ్వు కూడా తిండి పగులుతాయి. నువ్వు 50 సంవత్సరాలు వచ్చినాక నువ్వు పగలగొట్టగలవా? కొట్టలేవుగా. ట్రోలర్స్ కి ఏం చెప్తావు మరి? అది కరెక్ట్ కాదు అలా చేయడం. ఎవరు కూడా అలా చేయొద్దు. ప్రతి ఒక్క హీరోని మనం అభిమానించాలి, ప్రతి ఒక్క రాజకీయ నాయకుని మనం అభిమానించాలి. ఆయన ఇప్పుడు పొలిటికల్ లో ఉన్నాడు, ప్రజలకు ఏదో చేయాలనుకుంటుండు, అలాంటి వాళ్ళకి మనం కొంచెం సపోర్ట్ చేస్తే మనకి ఏదైనా న్యాయం జరిగింది. మళ్ళీ మీరు కళ్యాణ్ గారిని ఫిట్నెస్ గా చూడాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఆయన కేస్ టైం ఉండి ఆయన మళ్ళీ మూవీస్ లో చేయాలనుకుంటే, అంటే ఇప్పుడు ఆయన పొలిటికల్ లో ఉన్నాడు కదా, ఆయన పొలిటికల్ ఆయన చేసుకొనియండి. ఆఫ్టర్ ఏమన్నా టైం ఉండి సినిమాల్లో కావాలంటే ఖచ్చితంగా అది మళ్ళీ జిమ్ కెళ్ళి చేసుకోవచ్చు.